మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున రైతు బంధు వేయలేనని రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతు బంధు ఆపలేదు. రైతు బంధు డబ్బులు వేయడానికి మేము అభ్యంతరం తెలపకుండా ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటిది కలిపి 3 రైతు బంధులు ఇప్పుడే వేయండి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకేదిరా భయని నేను అడిగిన. నేను ఎలక్షన్ అయిపోయినాక ఎత్తా అంటుండు. ఎంత లంగ మాటలు చెప్పురి. ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్లో ప్రజ్ఞాపూర్లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుండా నేను ఉన్నాను. రెమిడిసివిర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్లో పెట్టి ఎవరికన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ను పంపించినాం మేము. ఆ రోజు మీకు 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం. కరోనా వచ్చినప్పుడు యాదకుంచుకుందో ఉన్నదో లేదో మీకు 10 కిలోల బియ్యం ఇచ్చినామా లేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు అట్లా ఇచ్చినాం. 1500 రూపాయలు ఇచ్చినాం. ఏదొచ్చినా మేము నిలబడ్డాం. ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిండా లేదా కేసీఆర్? కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా? మరి ఇప్పుడు ఎందుకు ఆగింది? ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లో ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది. నారు పోస్తిమి, దుక్కు దున్నితిమి, నాట్లు పడే, కలుపు తీస్తిమి, మందు కూడా వేస్తిమి, ఇంకా రైతు బంధు పడకపోయా. ఇది మోసం కాదా? మందు సంచులకు కూడా రైతు బంధు అందదా? నేను అంటున్నా రేవంత్ రెడ్డి ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు నువ్వు. ఇది 3వది. మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం. మాకే అబ్జెక్షన్ లేదు. ఎగ్గొట్టిన 2 రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డ 11వ తారీఖులోగా రైతు బంధు వేయలేదనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరి సింతగట్టరు మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అరే